మంది హేతువాదులు అసలు ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదు, ఇదంతా సైన్స్ పరంగానే చూడాలి, సైన్స్ పరంగా జరుగుతున్నదే ఇదంతా అని చెప్తూ ఉంటారు. సరే అమ్మా, బాగుంది, మంచి ప్రశ్న వేశారు. ఒక దర్భపుల్ల నేను అన్నంలో వేసుకుంటున్నాను, సైన్స్ పరంగానే చూద్దాం. దర్భపుల్ల వేసుకోవటం వల్ల ఈ నష్టం ఉందని ఒక సైన్స్ పేపర్ ఏమైనా ఉందా? లేదు, రీసెర్చ్ చేసినటువంటిది. దర్భపుల్ల వేసుకోకపోవటం వల్ల ఈ విధమైన ఉపయోగం ఏమైనా ఉంది అని సైన్స్ పేపర్ ఉందా? ఏం లేదు, ఎందుకంటే దాని మీద రీసెర్చ్ పెద్ద చేయలేదు. ఇది నాకు ఆచారం. పోనీ నేను దర్భపుల్ల వేసుకున్నా, నేను దర్భపుల్ల వేయటం వల్ల నా ఎదురింటి వాడికో నా పక్కింటి వాడికో నాకు తిన్న అన్నానికో విషయం అయితే నా ఆచారాన్ని నేను మార్చుకోవాలి. రిలీజియన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇక్కడ నాకు వేల సంవత్సరాలుగా వచ్చేటువంటి సంప్రదాయాన్ని ఆచరించుకునే హక్కు నాకు ఉంది. కాబట్టి నేను వేసుకొని తింటా. ఎవరికి చెప్తున్నాను నేను? సనాతన వైదిక ధర్మాన్ని ఎవడు నమ్ముతున్నాడో వాడికి చెప్తున్నాను నేను. వాళ్ళు వేసుకొని తినటం వల్ల నష్టమే ఉంది? మేము వేసుకుంటాం, ఊరగాయలు మేము దర్భపుల్ల వేసుకొని తీరుతాం, మేము స్నానాలు చేస్తాం. ఎందుకంటే మాకు ఋషులు చెప్పినటువంటి వాక్యము మేము ఆప్తవాక్యంగా తీసుకుంటాం. ఋషి వాక్యం మాకు ప్రధానం. ఋషులు అనేక విషయాలు చెప్పారు, ఆ ఋషులే దీన్ని దర్శించారు. కాబట్టి అంతటి మహాత్ములైనటువంటి ఋషులు దర్శించి వాళ్ళు చెప్పినటువంటి సంప్రదాయాన్ని మేము ఆచరించి తీరుతాం. గర్భిణీ స్త్రీలు కూడా ఊరికినే ఎక్కువ కదలికలు చేయకూడదు. దీన్ని మనకి స్పష్టంగా పెద్దవాళ్ళందరూ దీనికి సంబంధించిన విషయాలు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు చంద్రగ్రహణం ఉంది, అది ఎప్పుడు వస్తుంది? పౌర్ణమికో అమావాస్యకో వస్తూ ఉంటుంది సాధారణంగా. ఈ అమావాస్యకి కొద్దిగా అటు ఇటుగా వచ్చేవే గ్రహణాలన్నీ. ఆ సమయంలో ఎర్త్ గ్రావిటీలో వేరియేషన్స్ వస్తాయి అని చెప్తారు. ఈ గ్రావిటేషనల్ ఇంపాక్ట్ చేంజెస్ వల్ల లోపల మజిల్స్, మన బాడీ అంతా దేనితో నడుస్తుంది? మజిల్స్ తోటి నడుస్తూ ఉంటుంది. ఈ గ్రావిటేషనల్ ఇంపాక్ట్ బేబీని పట్టుకుండేది ఏమిటి? మజిల్సే కదా. వాటి మీద డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. దాన్నే α1 రకరకాలుగా మనకి చెప్పడం పోయారు. దీనికి సంబంధించి వాళ్ళ సైన్స్ కూడా. కాబట్టి పేపర్స్ ఏమి పూర్తిగా ఇది నెగిటివ్ అని చెప్పలేదు, పాజిటివ్ అని చెప్పలేదు. పైన మాకు సంప్రదాయం జాగ్రత్త చెప్తున్నారు. ఇక్కడ మేమేమి కొట్టట్లేదు, తిట్టట్లేదు, ఈ జాగ్రత్త పాటించండి అని చెప్తున్నారు. ఇప్పుడు అన్నం తినేటప్పుడు చేయి కడుక్కొని అన్నం తిను అని ఒక మాట చెప్పారు. నేను నువ్వు చెప్పేది ఏమిటి కాదు అని నేను అన్నం మామూలుగా చేయి కడుక్కోకుండా తింటా, నాకేమవుతుందంటే గ్యారంటీ ఇవ్వగలరా? అన్నం కడుక్కొని చేయి కడుక్కొని అన్నం తిన్నమన్నవాడు నేను అట్లా తినకపోతే నాకు ఇది వస్తుంది అని ఏమన్నా చెప్పగలరా? ఒక సైన్స్ పేపర్ ఇవ్వండి, ఫలానాది నాకు వస్తుందనే రోగం. అది జాగ్రత్త. ఒక జాగ్రత్త చెప్పినప్పుడు ఆ జాగ్రత్తని ఆచరించటంలో దోషం ఏమీ లేదు. దాన్ని జాగ్రత్తగా చెప్పారు, జాగ్రత్తగానే మనం పాటించాలి. కాబట్టి హేతువాదులు ఊరికనే, ఇప్పుడు మామూలు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం, ఈ వెళ్ళేటప్పుడు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేవాడికి విలువ ఏముంటుంది? ఎవడు పట్టించుకోడు, అందరితో నలుగురితో నారాయణ అని వదిలేస్తారు. కానీ ఎవడైనా నడి కూడల్లో నిల్చొని ఉన్నటువంటి బట్టలు చింపుకొని ఓ అని వండర్ పెట్టాడు అనుకోండి, ఓ ఇదేదో విశేషం అని ప్రతి వాళ్ళు మూగి చూస్తూ ఉంటారు. అంటే అందరి దృష్టిని ఆకర్షించడానికి చేసే పనే అనుకోవాలి. అంతేనా? అననుమానాస్పదంగా అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఇట్లాంటి పనులు తప్ప సైంటిఫిక్ గా ఈ పుల్ల వేయటం వల్ల ఈ నష్టం వస్తుంది, ఈ స్నానం చేయటం వల్ల ఈ తప్పు జరుగుతుంది, ఈ విధమైన జపం చేసుకోవడం వల్ల ఈ నష్టం ఉంది అని ఏదైనా ఒక నష్టాన్ని మీరు రుజువు చేయండి. లాభాన్ని నేను మీకు చెప్పక్కర్లా. నేను చెప్పిన స్టేట్మెంట్ వల్ల వచ్చే నష్టం ఏమిటో మీరు నాకు చెప్పండి, సైంటిఫిక్గా చెప్పండి. నేను సైన్సే అడుగుతున్నాను. కాబట్టి సైంటిఫిక్గా మీరు ఇప్పటిదాకా నాకే నష్టాలు రుజువు చేయలేదు, నా ఆచారాన్ని నేను పాటించుకుంటా. అందరినీ పాటించమని చెప్తాను. ఈ ధర్మాన్ని నమ్మే అందరికీ చెప్తాను ఈ మాట.